హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు థంబ్నెయిల్ కైన్మాస్టర్లో థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తా. థంబ్నెయిల్ ఏంటంటే ఇదే అనమాట. ముందుగా కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కైన్మాస్టర్ లేకపోతే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ కే అని కనపడుతుంది. కే కనపడకుండా ఉండాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో తీస్తా. ముందుగా ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని ఉంటుంది. అంటే ఆల్ అంటే మనం ఎడిటింగ్ చేసుకోవాలనుకున్న ఫోటోని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఆల్ అనేది కొంచెం స్క్రోల్ చేసినాక మనకు ఫొటోస్ ఏ కావాలో అది. ఇప్పుడు ఇదే మనం థంబ్నెయిల్, ఈ థంబ్నెయిల్ని ఎలా చెయ్యాలి అనేది అయితే చూసుకుందాం పద. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా ఉంటుందన్నమాట. ఈ థంబ్నెయిల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఉండాలనేది అయితే చూసుకుందాం. ముందుగా మనకి ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తా. అదో ఇక్కడ కృష్ణుని ఉంది, ఇక్కడ కృష్ణుని ఎలా పెట్టాలి, ఎలా ఉంటే ఎలా అందం వస్తుంది. ఇక్కడ ఉంది కదా రాఖీ, ఆ రాఖీ కూడా కదలడం అయితే జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడు ఉంది కదా, కృష్ణుడు దేవుడు కూడా కదలడం అయితే జరుగుతుంది. ఇలా ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా లైటింగ్ తగ్గించాలి, ఎలా క్రాప్ చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తా. ఫుల్గా చూడండి. టైటిల్ ఉంది కదా, టైటిల్ ఎలా కావాలంటే అలా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఫాంట్స్ అని అని ఉంది కదా, అక్కడ ఫాంట్స్ అనేది అయితే ఉంటుంది. మనకు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ థంబ్నెయిల్ ఇది ఎక్కడో ఏముంది టైటిల్, రాఖీ పండగ జరుపుకోవడానికి ముఖ్యమైన విషయాలు ఏంటివో మీకు తెలుసా అనేది అయితే నేను టైటిల్ సెట్ చేసుకున్నాను. ఇది ఎలా చేయాలి, ఈ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే పార్ట్ 2లో చెప్తా. తప్పకుండా వీడియో చేస్తా. పార్ట్ 2 కోసం 10 కామెంట్స్ అయితే చేయండి. ఇది నా టార్గెట్.